నమస్కారం మేడం. నమస్తే. మేడం, ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అనడానికి ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి? కన్ఫర్మ్ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో, చాలా మంది ఏమనుకుంటారు అంటే పీరియడ్ మిస్ అయ్యింది. సో, కొన్ని సింప్టమ్స్ నాసియా, వామిటింగ్ ఇట్లాంటి సింప్టమ్స్ రాంగానే ప్రెగ్నెంట్ అని అనేసుకుంటారు. సో, దీనిలో ఏంటి అంటే చాలామంది విల్ బి టెల్లింగ్ దేర్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్. బట్ యూజువల్‌గా ఏంటి అంటే ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ గానీ, పీఎంఎస్ సింప్టమ్స్ అంటే మెన్స్ట్రుయేషన్ వచ్చే ముందు సింప్టమ్స్ ఏవైతే ఉంటాయో 2 ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటాయి. అంటే కొంతమందికి కడుపులో నొప్పిగా అనిపించటము, బ్రెస్ట్ టెండర్‌నెస్, నాసియా, వామిటింగ్ ఇట్లాంటివి మెన్స్ట్రుయేషన్ ముందు కూడా కొంతమందికి వాళ్ళు పీఎంఎస్ సింప్టమ్స్ అంటాము. వాళ్ళు అటువంటి సింప్టమ్స్ తోనే ప్రెజెంట్ అవుతారు. ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా అటువంటి సింప్టమ్స్ తోనే ప్రెజెంట్ అవుతారు. సో, సింప్టమ్స్ బట్టి ప్రెగ్నెన్సీనా కాదా లేదంటే నాడి పట్టుకొని ప్రెగ్నెన్సీ ఉందా లేదా అన్నది చెప్పటం అనేది ఎవరికీ సాధ్యం కాదండి. సో, ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కోసం మనం యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్ టెస్ట్ అంటాం మనం. సో, అవి మార్కెట్స్ లో దొరుకుతూ ఉంటాయి. సో, ఏ కిట్ టెస్ట్ అన్నా మీరు మార్నింగ్ శాంపులే చేయాల్సిన అవసరం లేదు. ఎనీ యూరిన్ శాంపుల్ యూ కెన్ జస్ట్ పీరియడ్ మిస్ అవ్వంగానే యూరిన్ కిట్ టెస్ట్ తో మీరు చేసుకోవచ్చు. అది గనక పాజిటివ్ అంటే 2 లైన్స్ వచ్చినాయి, వెదర్ డార్క్ లైన్ అయినా లైట్ లైన్ అయినా 2 లైన్స్ వచ్చినాయి అని అంటే మాత్రం ప్రెగ్నెంట్ అని మనం ధృవీకరిస్తాం. బట్ ప్రెగ్నెన్సీ ఎక్కడుంది, ఎలా ఉంది, బాగుందా లేదా, హార్ట్ బీట్ వచ్చిందా లేదా అన్న తెలుసుకోవటానికి మాత్రం మనం స్కానే తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారు అంటే బ్లడ్ టెస్ట్ ఇంకా మోర్ ప్రిసైజ్, యూరిన్ టెస్ట్ ఏదైతే కిట్ టెస్ట్ ఏదైతే ఉందో అది కన్ఫర్మేషన్ కాదు అని అనుకుంటారు. బట్ అది కేవలం అపోహ మాత్రమే. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఏదైతే ఉందో అందులో పాజిటివ్ వచ్చింది అంటే దాని అర్థం యూజువల్ గా ప్రెగ్నెన్సీ హార్మోన్ అనేది ఫస్ట్ మన బ్లడ్ లోకి వచ్చినాక యూరిన్ లోకి వస్తుంది అనమాట. సో, యూరిన్ లో పాజిటివ్ వచ్చింది అంటే దాని అర్థం ఆల్రెడీ బ్లడ్ లో ఉందనే అర్థం. సో, మీకు యూరిన్ టెస్ట్ లో పాజిటివ్ ఉంది అని అంటే బ్లడ్ లో కూడా పాజిటివ్ ఉంది అని. సో, దానికోసం మళ్ళీ నేను ప్రెగ్నెన్సీ బ్లడ్ టెస్ట్ చేసి కన్ఫర్మేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ గనక పాజిటివ్ ఉంది అని అంటే మనం స్కాన్ ద్వారా, అల్ట్రాసౌండ్ ద్వారా ప్రెగ్నెన్సీ ఉందా లేదా అన్నది చూస్తూ ఉంటాం. అండ్ ప్రెగ్నెన్సీ స్కాన్ కూడా అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా ఏంటి అంటే మనకి యూజువల్ గా 5-6 నెలల్లో స్కాన్ చేస్తే మనకి ఏమీ తెలియదు. మాక్సిమం ఒక చిన్న శాక్ లాగా తెలుస్తుంది తప్ప అంతకు మించి తెలియదు. సో, ఆ 7 నుంచి 8 వారాల మధ్యలో గనక స్కాన్ చేస్తే మనకు హార్ట్ బీట్ రావటము, ఎక్కడ ఎట్లా ఉంది, ఏముంది అన్నది తెలుసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ కొంతమందిలో ఏంటంటే కంటిన్యూస్ గా పెయిన్ వస్తుంది, కొంచెం బ్లీడింగ్ అవుతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మాత్రం మీరు తప్పనిసరిగా గైనకాలజిస్ట్ ని సంప్రదించాల్సి ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్ లో ఎర్లీగా స్కాన్ చేయాల్సి ఉంటుంది. సో, మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అని వచ్చిన తర్వాత మీరు వెంటనే గైనకాలజిస్ట్ ని కనుక సంప్రదించినట్టయితే వాళ్ళు కొన్ని టెస్ట్ అంటే అవసరమైతే మళ్ళీ ఇంకొక టెస్ట్ చేస్తారు. లేని పక్షంలో ఏంటి అంటే మీకున్న సిమ్టమ్స్ బట్టి నిజంగా అంటే కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో కాకుండా పక్కన ట్యూబ్స్ లో వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో, అట్లాంటప్పుడు దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాం. సో, అట్లాంటి ఉందా లేదా అన్నవి మేము కొన్ని సిమ్టమ్స్ ద్వారా తెలుసుకుంటాం అన్నమాట. సో, ఆ సిమ్టమ్స్ గనక ఉన్నట్టయితే స్కాన్ చేస్తాం, ఎర్లీగా స్కాన్ అనేది చేస్తాం. అట్లా లేదు అంతా బానే ఉంది అని అనుకుంటే వి విల్ వెయిట్ ఫర్ 2-3 వీక్స్ అండ్ రిపీట్ ద స్కాన్ అట్ అరౌండ్ 7th to 8th వీక్ అన్నమాట. సో, అప్పుడు మనకి కన్ఫర్మ్ గా ప్రెగ్నెన్సీ ఎట్లా ఉంది, హార్ట్ బీట్ వచ్చిందా లేదా, ఎలా ఉంది, ఎన్ని వీక్స్ అంటే కొంతమందికి ఏంటి అంటే పీరియడ్స్ సరిగ్గా రావు. అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి, కొంతమందికి డిలేడ్ కన్సెప్షన్స్ ఉంటాయి. సో, అట్లాంటప్పుడు ఏంటి అంటే తన డేట్స్ స్కాన్ డేట్స్ కరెస్పాండ్ అవ్వవు. సో, అట్లాంటినంత మాత్రాన బేబీ సరిగ్గా లేదు, బేబీ సరిగ్గా పెరగలేదు అన్న అపోహలో ఉంటారు. సో, అట్లా కాకుండా ఏంటి అంటే స్కాన్ చేస్తే మనకి డేటింగ్ స్కాన్ అని కూడా దీన్నే అంటాం. సో, దాన్ని బట్టి మనకి ఎగ్జాక్ట్ గా డేట్ ఆఫ్ డెలివరీ అనేది కూడా తెలుస్తూ ఉంటుంది అనమాట. సో, డేట్ ఆఫ్ డెలివరీ తెలిసినంత మాత్రాన అదే రోజు డెలివరీ అవుతారని కాదు. 99.9% మంది ఆ రోజు డెలివరీ అవ్వరు. ఎదర్ 1 వీక్ బిఫోర్ తర్వాత డెలివరీ అవుతారు. సో, అది కేవలం గ్రోత్ ఎట్లా ఉంది అని మా రిఫరెన్స్ కోసం మేము ఆ ఎక్స్పెక్టెడ్ డేట్ అనేది తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఓకే మేడం.
మేడం ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొందరికి తెలియదు మేడం, అంటే ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా తెలియదు వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి మేడం? యూజువల్ గా ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వరకు చాలా మంది ఆడవాళ్ళు బ్లడ్ టెస్ట్లు కానీ ఏమీ చేసుండ్రు, అప్పుడే ఫస్ట్ టైం డాక్టర్ ని మీట్ అవ్వటం కూడా అప్పుడే ఫస్ట్ First టైం time అనేది ఉంటది. జరుగుతూ అవును ఉంటుంది మేడం. మోస్ట్ ఆఫ్ ద కేసెస్. అవును మేడం. సో యూజువల్ గా ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ అయినాక స్కాన్ లో కన్ఫర్మ్ అయినాక మనం కొన్ని బ్లడ్ టెస్ట్లు అనేవి చేస్తూ ఉంటాం. సో వాళ్ళకి వాళ్ళ బ్లడ్ గ్రూప్ కూడా తెలిసి ఉండదు చాలా అవును మందిలో. అవును మేడం. సో కొంతమందికి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది, కొంతమందికి Positive పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది, అదే విధంగా థైరాయిడ్ ఇష్యూస్ ఉంటాయి, లేదంటే షుగర్ ఇష్యూస్ అప్పుడే బయటపడతాయి, అవును మేడం. బీపీ అప్పుడే ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ కూడాను మాకు ఫస్ట్ విజిట్ లో తెలుసుకున్న అంటే తెలుసుకున్న ఈ సందర్భాలు చాలా ఉన్నాయి. సో అందుకని ఏంటి అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే మీరు గైనకాలజిస్ట్ ని కనుక సంప్రదించినట్టయితే ఏం తీసుకోవాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే ఏం ఫుడ్ తినాలి, అంటే చాలా మందికి ఏంటంటే ఈ డౌట్స్ కూడా ఉంటాయి, అంటే ఇది తినొచ్చా, అది తినొచ్చా, ఇది తినకూడదా, అది తినకూడదా, ఇట్లాంటి డౌట్స్ అన్ని కూడా ఉంటాయి. అంటే ఏ విధంగా పడుకోవాలి, పక్కకు తిరిగి పడుకోవాలా, బోర్ల పడుకోవాలా, తిన్నంగా పడుకోవాలా, ఇట్లాంటి డౌట్స్ అన్ని ఉంటాయి. సో అవన్నీ తెలుసుకోవటం కోసం అన్నా కూడాను ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే మీరు గైనకాలజిస్ట్ ని సంప్రదించడం చాలా చాలా ఇంపార్టెంట్. నా వరకు చెప్పడానికి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే మీరు గైనకాలజిస్ట్ ని సంప్రదించినట్టయితే ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటాము. అండ్ అదే విధంగా ఫోలిక్ యాసిడ్ అనే ఆమ్లం, అదే విటమిన్ టాబ్లెట్ ఉంటుంది. సో అది 2 to 3 months ప్రయర్ టు ద ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేసి ఫస్ట్ 3 నెలలు కూడాను అది కంటిన్యూ చేస్తాము. సో దాని వలన ఏమవుతుంది అంటే బిడ్డ పెరుగుదల, ఎదుగుదల గానీ, బ్రెయిన్ డెవలప్మెంట్ గానీ, స్పైన్ లో ఇష్యూస్ గానీ ఇట్లాంటివి రాకుండా మనం చాలా మట్టుగా అరికట్టవచ్చు. సో యూజువల్ గా ఏంటంటే ప్రీ కన్సెప్షనల్ పీరియడ్ నుంచే వాళ్ళు గైనకాలజిస్ట్ సంప్రదించినట్టయితే వాళ్ళు కొన్ని టెస్టులు కానీ వాటి వలన చేసి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్తాము. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత కూడా పాజిటివ్ రాగానే వెంటనే గైనకాలజిస్ట్ ని సంప్రదించడం చాలా చాలా ఇంపార్టెంట్. మేడం ఇప్పుడు మనకు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే పపాయ తినకూడదు ప్రెగ్నెన్సీలో అంటారు, అది చాలా మందికి ఉన్న డౌట్. ఈ మధ్య అరటిపండు అంటే బనానా కూడా తినకూడదు అని అంటున్నారు, దీని గురించి చాలా మంది ఏంటి అంటే సగం సగం ఇంకా చెప్పేవన్నీ అన్ని వాళ్ళు చాలా మంది కొబ్బరి నీళ్ళు తాగొద్దని అంటారు, అరటిపండు తినొద్దని అంటారు, కొంతమంది ఆరెంజెస్ ఇట్లా చూసుకుంటూ పోతే ఇంకా మనకి తినడానికి కూడా మిగలదు. సో ఇట్లాంటివి ఏమీ లేదండి. అన్రైపన్ పపాయాస్ లో ఒక రకమైన ఎంజైమ్ అని పపాయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది కాబట్టి సో అన్రైపన్ పపాయాస్ అనేవి అవాయిడ్ చేయమని అంటాము. అంతేగాని రైపన్ పపాయాస్ మీరు నిక్షేపంగా తినొచ్చు. అండ్ చాలా మట్టుగా చాలా స్టడీస్ కూడా వీటి మీద వచ్చినాయి. దాని వలన మిస్క్యారేజెస్ అవ్వటం గానీ, దాని వలన ఇబ్బంది పడటం గానీ ఇట్లాంటివి అయితే ఎవరికీ లేవు. కాబట్టి పపాయాసు, పైనాపిల్, ముఖ్యంగా ఏంటంటే బనానాలో కూడాను చాలా ముఖ్యమైన మినరల్స్, విటమిన్స్ ఉంటాయి కాబట్టి, అండ్ అది రిచ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ప్రెగ్నెన్సీలో మీకు పోవాలి అంటే మాత్రం బనానా తప్పనిసరిగా తినాలి. సో ఫ్రూట్స్ ఏంటి అంటే చాలా మంది ఫ్రూట్ జ్యూసెస్ చేసేసుకొని ఫైబర్ అంతా పోగొట్టుకొని అలా తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో అట్లా కాకుండా ఫ్రూట్ యాజ్ ఏ హోల్ తినటం వలన మీకు షుగర్ రాకుండా ఉంటుంది, అండ్ రావాల్సిన పోషకాహారాలు వస్తాయి, ఫైబర్ అనేది ఉంటుంది కాబట్టి మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది. సో ఇట్లాంటివి చేయటం వలన ఏంటి అంటే బెటర్ గా మీరు ఆ డైట్ అనేది మీరు మెయింటైన్ చేయొచ్చు అన్నమాట. సో ఇట్లాంటివి మిత్స్ లాంటివి తీసుకోకుండా సో అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మాత్రం తప్పనిసరిగా తీసుకోవటం వలన మీకు డైట్ కూడా బెటర్ గా ఉంటుంది, అండ్ రావాల్సిన పోషకాహారాలు కూడాను ప్రెగ్నెన్సీలో మీకు లభిస్తాయి. ఇంకొక డౌట్ మేడం, ఇది నువ్వుల లడ్డు ఉంటుంది కదా, ఆ నువ్వులు అనేవి అసలు ప్రెగ్నెన్సీలో తగలకూడదు అంటారు, అది ఎంతవరకు నిజం మేడం? అట్లా ఏం లేదండి, నువ్వులు కూడా తినొచ్చు, బట్ ఏదైనా కూడాను అతిగా అంటే అతిగా తినటం అనేది మంచిది కాదు. సో 1-2 నువ్వు లడ్డూలు తినటంలో ఏమి ఇబ్బంది ఏం లేదు. అలా అని కాకుండా 10 అట్లా 9-10 అట్లా తింటే మాత్రం డెఫినెట్ గా మీకు పొట్టలో నొప్పి, ఇట్లాంటి అరుగుదలతో ఇబ్బందులు ఇట్లాంటివి ఉండొచ్చు. బట్ నార్మల్ గా 1-2 నువ్వు లడ్డూలకి ఏమీ కాదు. మేడం ఇంక లాస్ట్ క్వశ్చన్, బేబీ వెయిట్ గెయిన్ అవ్వాలి అని అంటే ఒక చక్కటి ఒక 4-5 అందరికి అందుబాటులో ఉండే వెజిటేబుల్స్ కానీ లేదా వెజ్ తినాలా, నాన్ వెజ్ తినాలా అనేది ఉంటుంది కదా మేడం,
అలాంటిది కొంచెం చెప్పండి. డెఫినెట్ గా అండి. సో యూజువల్ గా ఏంటి అంటే మనము తినే తిండిలో ఎప్పుడు కూడాను 3 లార్జ్ మీల్స్ అండ్ 3 స్మాల్ మీల్స్ అనేవి ప్రెగ్నెన్సీలో మీరు ఎప్పుడు పాటించాల్సిన విషయం అనమాట. సో అట్లా అని చెప్పి ఇద్దరి కోసం తినాలా అని అంటే అట్లా కాదండి. 3 లార్జ్ మీల్స్ అండ్ 3 స్మాల్ మీల్స్ అని ఎందుకు అంటాము అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అనేది లార్జ్ మీల్ అవుతుంది. స్మాల్ మీల్ అనేది ఈ మధ్యలో తినే స్నాక్స్ ని మనం స్మాల్ మీల్స్ అంటాము. సో ముఖ్యంగా మీ 24 గంటల్లో పొద్దున్న 7-8 నుంచి మీరు మొదలు పెట్టారనుకోండి, బ్రేక్ఫాస్ట్ లో మీరు ఇది వరకు తిన్నట్టు 4 ఇడ్లీలు అనేది తినలేకపోవచ్చు, ఒక ఇడ్లీనే తినొచ్చు, బట్ దట్స్ ఓకే. సో అట్లానే తినండి. బట్ తిన్న తర్వాత ఏంటి అంటే 2 అవర్స్ తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేది తినటం మొదలు పెట్టండి. అదే విధంగా ఇంకొక 2 అవర్స్ తర్వాత అంటే 8కి అయిపోయినాక 10 o'clock మీరు డ్రై ఫ్రూట్స్ తిన్నారనుకోండి, డ్రై ఫ్రూట్స్ లో ఇది తినాలా అది తినొద్దు అన్నవి కాకుండా అక్రూటు, బాదము, పిస్తా, దాన్ని ఏమంటారు వాల్నట్స్, ఖర్జూరము, ఇవన్నీ కూడా ఒక బిగ్ గ్లాస్ జార్ లో వేసుకొని, గ్రౌండ్ నట్స్, ఇవన్నీ క్యాష్యూస్, ఇవన్నీ కూడా వేసుకొని ఒక పిడికినంత, మీకు పిడికిడికి ఎన్ని వస్తే అన్ని నైట్ నానబెట్టుకొని పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్యలో తినటం అలవాటు చేసుకోవాలి. సో బ్రేక్ఫాస్ట్ కి లంచ్ వరకు వచ్చేసరికి ఏంటి అంటే 1 o'clock 12 to 1 మధ్యలో లంచ్ తీసుకోవాలి. ఆ లంచ్ లో ఏంటి అంటే 1 cup ఆఫ్ రైస్ అండ్ సలాడ్ విషయానికి వస్తే క్యారెట్, కీరా ఇట్లాంటివన్నీ పెట్టుకోవడం, పెరుగు తప్పనిసరిగా తీసుకోవటం, అండ్ అదే విధంగా పప్పు అండ్ 1 teaspoon ఆఫ్ గీ అందులో వేసుకోవటం. మీరు రెగ్యులర్ గా ఏదైతే కూర ఏమైతే చేసుకుంటారో దట్ యూ క్యాన్ టేక్ ఇట్. అండ్ లంచ్ కి డిన్నర్ కి మధ్యలో సలాడ్స్ లాంటివి ప్రిఫర్ చేయండి. ఈ సలాడ్స్ లో ఏంటంటే బాయిల్డ్ స్ప్రౌట్స్, లేదు అంటే చెన్న, రాజ్మా, వీటిల్లో పాటు ఒకవేళ కనుక మీరు నాన్ వెజిటేరియన్ అయితే ముఖ్యంగా మీరు అట్లీస్ట్ 100 to 150 grams ఆఫ్ చికెన్ కానీ, లేదు అంటే ఫిష్ కానీ ఏమన్నా పెట్టుకోవచ్చు. లేని పక్షంలో ఏంటి అంటే యూ కెన్ గో ఫర్ పనీర్. 100 to 150 grams ఆఫ్ పనీర్ అనేది వేసుకోవాలి. చాలా మంది ఏంటంటే పనీర్, చికెన్ అనంగానే వాళ్ళు ఫుడ్ అంటే కర్రీ రూపంలో తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. బట్ ఆ కర్రీ రూపంలో తినేటప్పుడు మీరు మసాలాలు తింటారు, ఆ పక్కనున్న గ్రేవీ తింటారు. సో మీకు కావలసినంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది మీకు ఉండదు. సో అట్లాంటప్పుడు ఏంటి అంటే బెటర్ మీరు దాన్ని ఉడకబెట్టుకోనో, లేకపోతే చిన్న దీంతో లైక్ చిన్న స్పైసెస్ వేసుకొని వేపుకొనో అందులో అంటే సలాడ్ లో వేసుకున్నట్టయితే మీకు రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది మీకు వస్తుంది అనమాట. సో చెన్నా గానీ, రాజ్మా గానీ, కొమ్ము శనగలు గానీ ఇట్లాంటివి ఏమైనా కూడాను మీరు నానబెట్టుకొని ఆ టైంలో ఉడకబెట్టుకొని తీసుకోవచ్చు. సో దానిలోనే మీరు సలాడ్ లాగా కొంచెం స్పైస్ వేసుకొని అట్లా తీసుకుంటే అది మీకు ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ రావాల్సిన పోషకాహారాలు కూడా వస్తాయి. సో అదే విధంగా బాయిల్డ్ స్ప్రౌట్స్ కానీ, లేదంటే ఒక ఫ్రూట్ కానీ తీసుకోండి. అండ్ డిన్నర్ విషయానికి వస్తే 8 లోపు డిన్నర్ చేయడానికి ట్రై చేయండి. సో 8 లోపు 7 లోపు డిన్నర్ చేశారనుకోండి, మీరు తిన్న డిన్నర్ కి నైట్ పడుకునేటానికి మధ్యలో చాలా గ్యాప్ అనేది ఉంటుంది కాబట్టి అరుగుదల బెటర్ గా ఉంటుంది. అండ్ నైట్ పడుకునేటప్పుడు మీకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి రావు అండ్ నిద్ర కూడా మంచిగా పడుతుంది. సో వీటి వలన ఏంటి అంటే నైట్ పడుకునే ముందు ఒకవేళ ఆకలి కనుక వేస్తే ఒక ఫ్రూట్ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, మజ్జిగ కానీ, లేదంటే పాలు కానీ, మీ ఇష్టం. సో ఇందులో ఏదన్నా మీరు తీసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు డైట్ కనుక రెగ్యులర్ గా చూసుకున్నట్టయితే మీకు వామిటింగ్స్ రావు. స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవటం వలన అరుగుదల బెటర్ గా ఉంటుంది. టైం టు టైం తినటం వలన గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉండవు. ఫైబర్ ఎక్కువ ఉండటం వలన మోషన్ అది ఫ్రీగా అవుతుంది, కాన్స్టిపేషన్ ఇష్యూస్ లేకుండా. అండ్ తగిన పోషకాహారాలు కూడా మీకు వస్తాయి. సో బయట దొరికే ప్రోటీన్ పౌడర్స్, ముఖ్యంగా ఏంటంటే ప్రెగ్నెన్సీలో ప్రోటీన్ పౌడర్స్ ఇవి తినటం వలన ఏంటి అంటే దాని వలన మనకి అందులో ప్రోటీన్ తో పాటు షుగర్స్ కూడా ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే అవకాశం కూడా ఈ ప్రోటీన్ పౌడర్స్ తో చాలా ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా మీరు గైనకాలజిస్ట్ ని సంప్రదించి ఆ ప్రోటీన్ పౌడర్స్ కానీ ఏమన్నా మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే మేడం, చాలా చక్కగా మాకున్న డౌట్స్ ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే.